నాకు ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరిపైన సెక్షువల్ ఫీలింగ్స్ కలుగుతున్నాయి. నార్మల్గా ఆడవాళ్ళపైనే నాకు ఫీలింగ్స్ కలగాలంటే ఎలా, ఏం చేయాలి? అంటే హోమోసెక్షువల్ ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట. కొంతమంది 50% హోమోసెక్షువల్స్ అటు ఆడవాళ్ళతోనూ సెక్స్లో పాల్గొంటారు, మగవాళ్ళతో సెక్స్లో పాల్గొంటారు. అయినప్పటికీ వాళ్ళ మనసులో ఎక్కువ ఆకర్షణ మగవాళ్ళ మీదే ఉంటుంది. అయినప్పటికీ వాళ్ళు ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఆ భార్యతో కూడా సెక్స్లో పాల్గొంటారు వాళ్ళు. అయితే భార్యతో సెక్స్లో పాల్గొంటూ అంత థ్రిల్ పొందరు, అదే ఒక మగవాడితో సెక్స్లో పాల్గొంటే థ్రిల్ పొందుతారు. 50% హోమోసెక్షువల్స్ అలాగే ఉంటారు. అలాగే 50% అటు భార్యతో ఉంటారు, 50% మీద ఉంటారు అనమాట. ఆ రంగా వాళ్ళు అడ్జస్ట్ అయిపోతుంటారు వాళ్ళు. అలాగా ఇంకొంతమంది మాత్రం అసలు ఏమాత్రం కూడా ఆ స్త్రీతో సెక్స్ చేయలేదు, వాళ్ళ స్త్రీ దగ్గర మూడు రాదు, వాళ్ళకి అంగం గట్టిపడదు అని ఏం చేయరు. అదే ఒక అయితే ఇంకో మగవాడితో అయితే సెక్స్లో చక్కగా పాల్గొంటారు. సెక్స్ చేయించుకోవడం కానీ సెక్స్ చేయడం కానీ చేస్తారు. అది ఇప్పుడు ఈ విషయంలో ఎలాగా నేను పూర్తిగా ఆడవాళ్ళ అయిపోయి నా మనసుని చాలా అగ్నం చేసుకోవాలి మగవాడికి లేకుండా అంటే బిహేవియర్ మాడిఫికేషన్ థెరపీ అని సైకోథెరపీలో ఒక మీకు మారాలని ఉంటే పూర్తిగా మగవాళ్ళలాగానే నేను బిహేవ్ చేయాలి, ఆడదానిలాగా మన చేయకూడదు, నాకు మగవాడి మీద మనసు కలగకూడదు అని మీకు ఉంటే మాత్రం సైకోథెరపీ, దాంట్లో బిహేవియర్ మాడిఫికేషన్ థెరపీ అంటాం. అది చేయించుకుంటే మీకు మగవాడి మీద మనసు కలగడం ఉండదు, కేవలం స్త్రీ మీదే మనసు కలుగుతుంది. అది డాక్టర్ దగ్గరికి వెళ్ళి బిహేవియర్ మాడిఫికేషన్ థెరపీ ఏంటి, సైకోథెరపీ అంటే మానసిక చికిత్స, సైకలాజికల్ మానసిక చికిత్స. దీంట్లో మందులు అవసరం ఏం లేదు, మందులతో ప్రమేయం ఉండదు. అలాగే డాక్టర్ చూపించి అలాగే చేయండి, చేసుకుంటే మామూలైపోతారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.